మనందరి జీవితాలలో జ్యోతిష శాస్త్రం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మన అలవాట్లు, మన ఆలోచనలు మరియు మన ప్రవర్తన ఎలా ఉంటుందో జ్యోతిష శాస్త్రం అంచనా వేస్తుంది. కొందరు పుట్టుకతోనే చాలా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో కోపం రావడం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి మాత్రం మిగతా వారి కంటే ఎక్కువగా కోపం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య చాలా విషయాలలో ఏకాభిప్రాయం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే ఆ వివాహ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఒకవేళ ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువగా ఉన్నా కూడా అది కాపురంలో కొన్ని ఇబ్బందులకు దారితీయవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ రాశుల ఆడవారికి కోపం ఎక్కువగా ఉంటుంది మరియు దానివల్ల వారి పెళ్లి జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మనం మేషరాశి మహిళల గురించి మాట్లాడుకోవాలి. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే ఒక అగ్ని లాంటి గ్రహం. అందుకే ఈ రాశిలో పుట్టిన ఆడవారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. వీరికి ఏ పనిలో అయినా చాలా వేగం కావాలి. వీరు దేనికోసం కూడా వేచి ఉండటం అస్సలు ఇష్టపడరు. జీవితంలో ప్రతిదీ తమకు నచ్చినట్లుగా తాము అనుకున్న టైంకే జరిగిపోవాలని వీరు కోరుకుంటారు. ఒకవేళ ఇంట్లో భర్త ఏదైనా పని ఆలస్యం చేసినా లేదా వీరి మాట వినకపోయినా వీరికి వెంటనే కోపం వస్తుంది. ఈ రాశి మహిళలు చాలా ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి మరొకటి మాట్లాడడం వీరికి అస్సలు తెలియదు. ఏది అనిపిస్తే అదే మొహం మీద చెప్పేస్తారు. దీనివల్ల కొన్నిసార్లు భర్త లేదా అత్తమామలు వీరి మాటలకు బాధపడే అవకాశం ఉంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా. కానీ ఆ కోపంలో వీరన్న మాటలు రిలేషన్షిప్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే ఈ రాశి వారు కొంచెం ఓపిక అలవాటు చేసుకుంటే వీరి మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఏదైనా గొడవ జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క నిమిషం ఆలోచిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది. కాబట్టి గొడవ అయిన సమయంలో కొంచెం సమాన్యత్వం వ్యవహరిస్తే మంచిది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది సింహరాశి వారి గురించి. సింహరాశి అంటేనే దానికి రాజు లాంటి గుణాలు ఉంటాయి. ఈ రాశి మహిళలు ఎక్కడికి వెళ్ళినా తామే ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని కోరుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం మరియు అహంకారం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత భర్త తనను ఒక రాణిలా చూసుకోవాలని వీరు ఆశిస్తారు. భర్త తనను పొగడాలి, తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని వీరు అనుకుంటారు. ఒకవేళ భర్త ఆఫీస్ పనిలో బిజీగా ఉండి వీరికి టైం ఇవ్వకపోయినా లేదా తన మాట కంటే పక్కింటి వారి మాటలకో లేక ఫ్రెండ్స్ మాటలకో విలువ ఇచ్చినా వీరు అస్సలు తట్టుకోలేరు. వీరికి కోపం వస్తే ఆ ఇల్లు మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. తాము చెప్పేదే కరెక్ట్ అనే ధోరణి వీరిలో కనిపిస్తుంది. ఎదుటి వారి అభిప్రాయాలు గౌరవించడం వీరు కొంచెం నేర్చుకోవాలి. భార్యాభర్తల మధ్య మనస్తత్వం ఉండాలి, కానీ ఒకరికొకరు తక్కువ అని అనుకుంటే గొడవలు మొదలవుతాయి. సింహరాశి మహిళలు తమ డామినేటింగ్ నేచర్ని కొంచెం తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి ఉంటే వీరి కుటుంబ జీవితం ఒక అద్భుతంలా ఉంటుంది. ఇక మూడో రాశి వారికి చూసుకుంటే వృశ్చిక రాశి. ఈ రాశి మహిళలు స్వభావం గురించి చాలా అంచనా వేయడం అంత తేలిక కాదు. వీరు బయటికి చాలా నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ వీరి లోపల మాత్రం చాలా ఎమోషనల్ దాగి ఉంటాయి. వీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, కానీ ఒకవేళ ఎవరైనా వీరికి అబద్ధం చెప్తే లేదా వీరి నమ్మకాన్ని వమ్ము చేస్తే మాత్రం అస్సలు క్షమించరు. వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారు మరియు షార్ప్గా ఉంటారు. వీరికి కోపం వస్తే వెంటనే అరవరు, కానీ లోపల చాలా కోపాన్ని పెంచుకుంటారు. సరైన సమయం చూసి ఎదుటి వారిని దెబ్బతీస్తారు. ముఖ్యంగా వివాహ జీవితంలో వీరికి అనుమానం కొంచెం ఎక్కువగా ఉంటుంది. భర్త ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని ప్రతిదీ రహస్యంగా గమనిస్తూ ఉంటారు. ఒకవేళ భర్త మీద ఏదైనా చిన్న అనుమానం వచ్చినా కూడా అది పెద్ద గొడవకు దారితీస్తుంది. ఈ రాశి మహిళలు తమ పార్ట్నర్ని చాలా గట్టిగా కంట్రోల్ చేయాలని చూస్తారు. దీనివల్ల భర్తకి ఫ్రీడమ్ లేదని మనస్పర్ధాలు వస్తాయి. ఇదే చివరిగా గొడవలకు దారితీస్తుంది. మీరు తమ పార్ట్నర్ని పూర్తిగా నమ్మడం నేర్చుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే నేరుగా అడిగి క్లియర్ చేసుకోవాలి తప్ప మనసులో పెట్టుకొని బాధపడకూడదు. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు జరగవు, అలాగే అన్యోన్యత కూడా పెరుగుతుంది. చివరిగా ధనుసు రాశి మహిళల గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వారు చాలా స్వతంత్రులుగా ఉండాలని ఇష్టపడతారు. వీరికి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. పెళ్లి అనేది వీరికి ఒక బాధ్యతలా కాకుండా ఒక బంధంలా భావిస్తారు. ధనుసు
మేషరాశి మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు. ఎంత నిజాయితీ అంటే వీరు మాట్లాడే మాటలు ఎదుటి వారిని ఎంతలా గాయపరుస్తున్నాయో కూడా వీరు గమనించగలరు. చాలా రఫ్గా మాట్లాడేస్తారు. వీరికి ఎవరైనా రూల్స్ పెట్టినా లేదా ఒకే దగ్గర ఉండాలని కండిషన్స్ పెట్టినా అస్సలు నచ్చది. ఇలాంటి సమయంలో వీరికి విపరీతమైన కోపం వస్తుంది. వీరు తమ కెరియర్ లేదా తమ హాబీస్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో కుటుంబానికి తక్కువ సమయం కేటాయిస్తారు. ఇదే వీరి మధ్య గొడవలకు కారణమవుతుంది. దీనివల్ల భర్తతో మరియు అత్తమామలతో గొడవలు వస్తాయి. మ్యారేజ్ లైఫ్లో కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్స్ అవసరం అనే విషయాన్ని మీరు గ్రహించాలి. తమ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ రిలేషన్స్ కూడా అంతే ముఖ్యమని వీరు గుర్తించాలి. మాట మీద కంట్రోల్ ఉంచుకొని మాట్లాడడం నేర్చుకుంటే వీరి జీవితం చాలా హ్యాపీగా సాగుతుంది. మ్యారేజ్ లైఫ్ అనేది ఒక సైకిల్ లాంటిది. 2 చక్రాలు సమానంగా నడిస్తేనే బండి ముందుకు వెళ్తుంది. కేవలం రాశులను బట్టి ఒక మనిషిని మనం తప్పు పట్టలేం. కానీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలు గమనించి మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటే ఏ బంధమైనా స్ట్రాంగ్గా ఉంటుంది. కోపం అనేది మనిషికి సహజం, కానీ అది హద్దు దాటితేనే సమస్య వస్తుంది. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండడం చాలా మంచిది. అప్పుడు ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ మనసు విప్పి మాట్లాడుకుంటే ఎలాంటి గొడవలు అయినా సరే సులభంగా పరిష్కారం అయిపోతాయి. ఈ 4 రాశుల ఆడవారు కూడా తమ కోపాన్ని కంట్రోల్ చేసుకొని పార్ట్నర్కి వాల్యూ ఇస్తే వారి పెళ్లి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు రావు. జీవితం చాలా చిన్నది, అందులోనూ కోపతాపాలకు చోటు ఇవ్వకుండా ప్రేమగా ఉంటే ప్రతిరోజు పండుగలాగే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.